వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతిగా ప్రసిద్ధి చెంది ఉన్నది. దీనికి ప్రమాణంగా పరాశర సంహితలో వాక్యం కనబడుతుంది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రాయుక్తాయాం అంటూ శ్లోకం అన్నది ఇక్కడ. అంటే వైశాఖ మాస బహుళ దశమి నాడు, అది శనివారం నాడు పూర్వాభద్రా నక్షత్రంతో ఆంజనేయ స్వామి వారు ఉదయించారు అంటూ పరాశర సంహిత చెప్తున్నది. అంటే అంజనాదేవికి హనుమంతుడు పుట్టినటువంటి రోజు ఈ రోజు అని ఒక ప్రస్తావన కనబడుతున్నది ఇక్కడ. అయితే సాధారణంగా రామాయణం మన హనుమత్ కథకి ప్రమాణంగా తీసుకున్నట్లయితే రామాయణంలో హనుమంతుడు ఏ రోజున పుట్టాడు అనేది ప్రస్తావించలేదు. రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించారు అని వాల్మీకి రామాయణ బాలకాండలు తెలియజేశారు. కానీ హనుమంతుని విషయంలో తిథి కానీ నక్షత్రము కానీ వారము కానీ చెప్పబడలేదు, ఏదీ చెప్పలేదు రామాయణంలో. మరి ఇది పరాశర సంహితని మనం ప్రమాణంగా తీసుకుని చెప్తున్నాం. అంటే ఇది ఉపాసనా విషయం, అంతేగాని ఆయనకి జన్మతిథి లేదు అనడానికి లేదు. ఎప్పుడొకప్పుడు జన్మించాడు కదా, అది ఉండి ఉంటుంది. దానికి ఇతర పురాణ గ్రంథములు మనం ప్రమాణంగా తీసుకోవాలి. భక్తి ఎప్పుడు ఉపాసనా విషయమే. ఆ భక్తులకి ఉపాసనా విషయం కనుక ఉపాసనా సంబంధమైన శాస్త్రములే ప్రమాణము. అక్కడ తర్క వితర్కాలు కూడదు. కనుకనే హనుమద్భక్తులకు వారు ఏ మంత్ర మార్గంలో హనుమంతుని ఉపాసిస్తున్నారో దాని ప్రకారంగా వాళ్ళు హనుమత్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. పరాశర సంహిత కూడా అందులో చేసిన మంత్రముని సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక మంత్రశాస్త్ర విషయం. ఉపాసనా పరంగా చెప్తున్నటువంటి మాటే ఇక్కడ వైశాఖ బహుళ దశమి. అది శనివారంగానే వస్తే అదొక యోగం. కానీ ముఖ్యంగా తిథిని ఆధారం చేసుకుని వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుని ఆరాధన చేయడం అనేది కనబడుతున్నది. అయితే కొంతమంది చైత్రశుద్ధ పూర్ణిమ హనుమత్ జయంతిగా చేస్తూ ఉంటారు. గత పూర్ణిమలో కూడాను ఆ ఉత్సవాన్ని మొత్తం దేశమంతా విశేషంగా జరుపుకున్నారు. అంటే కొన్ని చోట్ల చైత్రశుద్ధ పూర్ణిమ, కొన్ని చోట్ల ఈ వైశాఖ బహుళ దశమి చేస్తూ ఉంటే ఇంతకు హనుమంతుడు ఎప్పుడు ఆవిర్భవించినట్లు అని ఒక ప్రశ్న కలుగుతుంది. చిత్రం ఏంటంటే మరికొన్ని పురాణ గ్రంథాల్లో మార్గశీర్ష మాసం హనుమంతునికి సంబంధించిన ఉపాసన విషయాలు చెప్పారు. దీన్ని బట్టి మార్గశీర్ష మాసం కూడా హనుమంతుని యొక్క జన్మతిథి చెప్పారు. అప్పటికి 3 వచ్చాయి. ఇందులో ఏది నిజమై ఉంటుంది? ఇలాంటి వచ్చేటప్పుడు మనకు నచ్చింది ఒకటి తీసుకుని మిగిలినవి అప్రమాణం అని తోసిపారవేయడం కాదు, సమన్వయించుకోవడం చేతనవ్వాలి. అది ఎలాగుంటే హనుమంతుడు కేవలం ఒక అంజనాదేవి పుత్రుడిగా ఆవిర్భవించినటువంటి రోజు మాత్రమే కాకుండా అనేక మంది ఉపాసకులకి, మహర్షులకి, దేవతలకి వివిధ సందర్భాలలో వారి తపఫలంగా హనుమంతుడు దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ దర్శనమిచ్చిన తిథిని ఆధారం చేసుకుని హనుమంతుని ఉపాసిస్తూ ఉంటారు. అది హనుమత్ జయంతి కింద వ్యవహరింపబడుతుంటుంది. కానీ అది ఆ సాధకునికి హనుమంతుడు ఆ రోజున దర్శనమిచ్చి అనుగ్రహించాడు కనుక వారు ఆ రోజు హనుమదారాధన చేస్తారు. ఆ రోజు వాళ్ళు చేశారు కనుక మనము చేసినట్లయితే ఆ కథాపరంగా మనకు కూడా అనుగ్రహం లభిస్తుంది. కనుక హనుమద్భక్తుడికి ఏడాదికి ఒక్క పండగే కాదు, ఈ చెప్పినటువంటి 3 కూడా హనుమదారాధనకు వాడుకోవచ్చు. అలాగే మార్గశీర్ష శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతం అనే పేరుతో సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి వారు చూసినటువంటి రోజుగా భావిస్తూ హనుమద్ వ్రతాన్ని చేస్తారు. కొంతమంది దాన్ని కూడా హనుమత్ జయంతి అని వ్యవహరిస్తారు. అంటే సీతమ్మకి హనుమంతుడు ప్రత్యక్షమైనటువంటి రోజు అది. ఈ విధంగా వివిధమైన హనుమద్ వ్రతాలు ఉన్నాయి. అందులో హనుమంతునికి సంబంధించినటువంటి రోజుల్లో శనివారము మంగళవారము 2 చెప్పారు ఇక్కడ. కలవు కపి వినాయకవు అని చెప్పినట్లుగా మంగళవారం నాడు హనుమని, గణపతిని, సుబ్రహ్మణ్యుని కూడా ఆరాధించడం కనబడుతుంది. 3 ఒకే రకమైన దేవతాతత్వములు. ఇలాంటి మంగళవారం ఆరాధన వల్ల కుజ సంబంధమైన దోషాలు తొలగి అమంగళాలు నశించి మంగళము లభిస్తుంది అని చెప్తారు. అదేవిధంగా శని దోషాలు పోగొట్టడంలో హనుమంతుడు చాలా ప్రధానమైనటువంటి దైవము. హనుమంతుని శని ఏమీ చేయలేదు. అందుకు హనుమద్ ఆరాధకులకి శని బాధ ఉండదు. ఇది శని హనుమంతునికి దండం పెట్టి ఇచ్చిన మాట. ఇది గుర్తుపెట్టుకుని హనుమంతుని ఆరాధన చేసినటువంటి వారు శని దోషాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా సింధూరంతో హనుమంతుని ఆరాధించి ఆ సింధూరాన్ని కానీ పాలభాగంలో ధరించినట్లయితే ఎలాంటి గ్రహదోషమైనా పోగొడుతుంది. అంతేకాదు ముఖ్యంగా శని దోషాలు పోతాయనేది ఉపాసనా సంబంధమైనటువంటి అంశములు. కొంతమంది విశేషమైన సమన్వయాన్ని చేశారు హనుమద్ ఉపాసకులు. ఆ శాస్త్రాల్లో కనబడుతుంది అంశం. చైత్ర పూర్ణిమకి వైశాఖ దశమికి చక్కటి సమన్వయం చేశారు. ఇక మార్గశిరంలో సీతమ్మ దర్శించింది అని హనుమద్ వ్రత గ్రంథాల్లోనే కనబడుతున్నది. చైత్రశుద్ధ పూర్ణిమ నాడు హనుమంతుడు ఉద్భవించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి సూర్యుని పండు అనుకుని భావించి ఆయన ఎగరడం, ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టడం, అప్పుడు వజ్రాయుధపు దెబ్బ కూడా తట్టుకుని నిలబడిన హనుమంతుడు కాసేపు మూర్ఛిపోయాడు. ఆ సమయంలో తన పుత్రుణ్ణి ఇలా దెబ్బతీశాడు ఇంద్రుడు అనేటువంటి కోపంతో తనను తాను స్తంభింపజేసుకున్న ఆ వాయుదేవుని కారణంగా లోకంలో
ఒక అవాంతరం ఏర్పడింది, సత్క్రియలకి ఒక విఘాతం ఏర్పడింది. అప్పుడు దేవతా వ్యవస్థలోని ప్రకృతి వ్యవస్థలోని ఏదైనా లోపం ఉంటే సవరించవలసిన బాధ్యత బ్రహ్మదేవునిది కనుక ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అకాలమైనటువంటి స్థితికి కారణమేమిటా అని ఆలోచించి ఆ మహానుభావుడు హనుమంతుడు పడిపోయిన చోటుకు వచ్చి ఆ పర్వతంపై కూర్చుని బ్రహ్మదేవుడు హనుమంతుని తన ఒళ్ళో పెట్టుకున్నాడు. అప్పుడు వాయువు బ్రహ్మ చూపించిన ఆదరణకు సంతోషించి తిరిగి యథాప్రకారం సంచరించాడు. మళ్ళీ జగతి గతి సద్గతిలో స్థాపితమైంది అని చెప్తుంది ఇక్కడ పురాణం. ఈ విషయం మనకి రామాయణంలో కూడా కనబడుతుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు హనుమంతుని తన ఒళ్ళో పెట్టుకున్నాక తిరిగి హనుమంతుని స్పృహ వచ్చింది. ఎప్పుడైతే అంజనాదేవికి ఉద్భవించాడో చైత్రశుద్ధ పూర్ణిమ, బ్రహ్మదేవుడు ఒళ్ళో తిరిగి కళ్ళు తెరిచినట్టు హనుమంతునికి అది మరొక జన్మ కింద భావిస్తారు. ఆ రోజు వైశాఖ బహుళ దశమి అని సమన్వయం చేశారు కొంతమంది పెద్దలు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వైశాఖ మాసం సర్వదేవతా ప్రధానమైనటువంటిది కనుక హనుమదారాధన కూడా విశేషంగా చేసి ఈ దశమి నాడు స్వామివారిని ఆరాధించడం ప్రత్యేకం. ముఖ్యంగా స్వామివారు పంచముఖాలతో భాసిస్తూ ఆ పంచముఖాలతో పాటు దశహస్తాలతో ప్రకటింపబడినటువంటి పంచముఖాంజనేయ ఆరాధన విశేషంగా చెప్పబడుతున్నది. ఇక్కడ హనుమద్ ఆరాధనా పద్ధతులు హనుమన్ మంత్రశాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అన్ని రామాయణంలో కనబడవు, ఎందుకంటే రామాయణం కావ్యం. అందులో దేవతామూర్తులు కూడా అవతరించి నరుల వలె వానరుల వలె సంచరిస్తూ వాళ్ళు చేసిన పనుల్లో తమ లీలల్ని చూపించారు. అందుకే రామాయణంలో వెతికితే హనుమన్ మంత్రమూర్తులు కనబడవు, కానీ ఉపాసనా దృష్టితో వెతికితే వాల్మీకి ఇచ్చిన శ్లోకాల లోపల హనుమన్ మంత్రమూర్తులు ఉన్నాయి. అందుకే సుందరకాండ పారాయణ మొదలైనవి చేయడం వల్ల హనుమంతుని యొక్క మంత్రమూర్తులంటి ఉపాసించిన ఫలితం మనకు లభిస్తున్నది. ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో 32 రకాల హనుమన్ మంత్రమూర్తులు ప్రధానంగా చెప్పారు. ఇవి కాకుండా కొన్ని వేల సంఖ్యలో హనుమన్ మంత్రాలు ఉన్నాయి అని కూడా సంహితా గ్రంథాలు పేర్కొన్నాయి. అన్నీ పరిశోధన చేస్తే ఒకవైపు అగస్త్య సంహిత, సనత్కుమార సంహిత, ఉమా సంహిత, పరాశర సంహిత మొదలైనవి చూస్తే అనేక రకాల హనుమన్ మంత్రాలు మనకు కనబడతాయి. రామాయణంలోనే కొన్ని శ్లోకాలు హనుమన్ మంత్రాలుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా సుందరకాండలో త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షైకరో భవ అనేటువంటి మంత్రము కార్యసిద్ధికర హనుమన్ మంత్రంగా చెప్పబడుతుంటే, సుందరకాండలోనే ఆంజనేయ స్వామి వారితో లంకిని పలికినటువంటి మాటలు ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ అనేటువంటివి కూడా మంత్రముగా చెప్పబడుతున్నాయి. మొత్తానికి హనుమన్ నామములన్నీ మంత్రములే. సుందరకాండలో హనుమన్ నామములు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. బుద్ధిమతాంబర, హనుమాన్, మారుతి, ఆంజనేయ, వైనతేయ సమోజవ, ఇలాంటి శబ్దములన్నీ మనకు కనబడుతుంటాయి. ఇవి వెతికితే ఎన్నో హనుమన్ నామాలు అందులో గోచరిస్తుంటాయి. హనుమాన్ అనే నామాన్ని 12 మార్లు కానీ జపిస్తే పఠిస్తే కార్యసిద్ధి నిశ్చయంగా కలుగుతుంది అని చెప్తున్నారు. హనుమాన్నితి పవిత్రం నామ ద్వాదశావృతి మాత్రత అన్నారు ఇక్కడ. అంటే పవిత్రమైన హనుమన్నామం, పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత 12 మార్లు కానీ జపించినట్లయితే కార్యసిద్ధి అని చెప్పారు. మరొక చోట జయ హనుమన్ మంత్రము అని ఒకటి ఉన్నది. అంటే హనుమన్నామానికి జయ శబ్దాన్ని కలిపి చేసేటువంటి మంత్రం ఇది. అది శ్రీకారంతో ప్రారంభించి 3 మార్లు జయని కలపమన్నారు. అది అచ్చంగా శ్రీరామ జయ రామ జయ జయ రామలాగే తయారవుతుంది. ఆ మంత్రం కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇందులో 3 మార్లు జయ శబ్దము, 3 మార్లు హనుమాన్ శబ్దం ఉన్నది. దీనిని 4 మార్లు చేసినట్లయితే 12 అవుతుంది. ఇలా మనం జపాలు చేసి హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఆంజనేయ నామాలన్నింటిలో కూడా ఆంజనేయ, మారుత, హనుమాన్ ఈ 3 కూడా విశేషంగా చెప్తారు. ఇది కాక రామదూత అనేది కూడా మహామంత్రంగా చెప్పబడుతున్నది. అందుకే మంత్రశాస్త్రాల్లో అందరూ జపించేదగ్గ ఒక మంత్రాన్ని చెప్పారు. శ్రీ ఆంజనేయాయ హనుమతే రామదూతాయ నమః. ఇది మహామంత్రంగా చెప్తారు. ఇందులో 3 ప్రధానమైన నామాలు చెప్పారు ఇక్కడ. ఆంజనేయ, హనుమాన్, రామదూత ఈ 3 ప్రధానమైనవి. వీటిలో వైదికమైన తాంత్రికమైన మంత్రపరమైన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ శక్తివంతమైన మంత్రం అని తెలుసుకోవాలి. అదేవిధంగా హనుమద్ ఆరాధనలో విశేషము విగ్రహాల రూపంలో పూజించడము, చిత్రపటాల రూపంలో పూజించడం తెలుసు. వాటికి సింధూరంతో పూజించిన, తమలపుటాకులతో పూజించిన, అంటే నాగవల్లి పూజ అని చెప్తారు ఇక్కడ. ఇది ప్రధానంగా హనుమంతుడికి 108 సంఖ్యతో పూజించడం ఉన్నది. అదేవిధంగా పంచవర్ణ ప్రియుడు ఆయన, పంచసంఖ్యా ప్రియుడు కూడా. అంటే 5 ఇష్ట సంఖ్య, 12 కూడా ఆయనకి ఇష్టమైన సంఖ్య అని చెప్తారు ఇక్కడ. అంటే సూర్యతత్వానికి హనుమత్తత్వానికి కూడా సంబంధం ఉన్నది. ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. అయితే ఇవన్నీ కూడా కథల్లో పురాణాల్లో దొరుకుతాయని కాదు, ఉపాసనా సంబంధమైన విషయములు, ఉపాసించే వాడికి తెలుస్తాయి వీటి అంశములన్నీ కూడా. విశేషంగా హనుమంతుని పూజలో తెల్ల జిల్లేడుకి సంబంధించిన విషయం కనబడుతుంది. ఇది గణపతికి హనుమంతునికి రెండిటికి కూడాను ఈ తెల్ల జిల్లేడుతో సంబంధం ఉన్నది, శ్వేతార్కంతో. శ్వేతార్క మూలంతో
హనుమంతుని ప్రతిమని చెక్కి పూజించడం అనేది. కొందరు హనుమదుపాసకులైతే ఒక పద్ధతిగా శ్వేతార్క వృక్షాన్ని పూజించి ఆ మంత్రముతో ఆ జలములు వేసి తిరిగి తవ్వినట్లయితే ఆ మూలములో హనుమదాకృతి రావడం అనేది కనబడుతుంటుంది. నేటికి ఉన్నారు అలాంటి ఉపాసకులు. అలా వచ్చినటువంటి హనుమన్మూర్తిని విశేషమైన హనుమన్ మంత్రాలతో పూజించడం ఉన్నది. ఇదే కాకుండా ఆ శ్వేతార్కముతో ఆ చెక్క తీసుకుని దాన్ని హనుమంతుని ఆకారముగా చెక్కి కూడా పూజించవచ్చు. ఆ సింధూర పూజ, తెల్ల జిల్లేడు పూజ ఇవన్నీ కూడాను ఆ శ్వేతార్క హనుమన్మూర్తికి చేయవచ్చు. అదేవిధంగా ఆలయాల్లో కూడా హనుమంతునికి సింధూర పూత చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ సింధూర పూతకి కథలు ఏవేవో ఉండవచ్చు గాక, కానీ ఆ కథలు కంటే ఆ పూజా విధానంలో ఉన్నటువంటి ప్రమాణం గ్రహించాలి. ఈ సింధూర పూజ ఇద్దరికే ఉన్నది శాస్త్రముల యందు. ఒకటి గణపతి, రెండు హనుమంతుడు. ఇద్దరు కూడా కార్యసిద్ధికారకులే. రామాయణం పరిశీలిస్తే రామకార్యానికి కూడా విఘ్నం లేకుండా సిద్ధింపజేసిన వాడు హనుమే. సీతమ్మ దుఃఖము ఎంతవరకు ఉన్నదయ్యా అంటే హనుమంతుని దర్శనం వరకు. హనుమంతుడు దర్శనమయ్యాక ఆ దుఃఖం తొలగింది. అందుకే రామాయణంలో హనుమంతుని యొక్క అనుగ్రహం కేవలం కథాదృష్టితో కాకుండా కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా మనకు కనబడుతుంది. ఒకటి హనుమంతుడిలో కనబడే లక్షణాలు, ఒకటి ఉపకారకం అంటే ఉపకార లక్షణములు కలిగిన వాడు. రామ పుజారి, పర ఉపకారి, మహావీర్ బజరంగ బలి, సద్ధర్మచారి, సద్బ్రహ్మచారి, మహావీర్ బజరంగ బలి అంటాడు తులసీదాస్. అందులో పర ఉపకారి, హనుమంతుడు ప్రధానంగా ఉపకార స్వభావం కలిగినటువంటి వాడు. అవతలి వారి నుంచి ఏదో ఆశించి పనులు చేసేవాళ్ళు ఉన్నటువంటి ఈ కాలంలో ఏది ఆశించకుండా ఒక సత్కార్యాన్ని త్రికరణ శుద్ధితో చేయడం అనేది హనుమంతుని దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం. హనుమంతుడి జీవితం అంతా కూడా ఇతరుడికి ఉపకారం చేయడం కోసమే తప్ప తన కోసం చేసిందేమీ లేదు. అది ఉపకార స్వభావం. రెండవది కార్యసిద్ధికర లక్షణం. హనుమంతుడు ప్రధానంగా కార్యసిద్ధికర దైవం. అందుకే ఏ కార్యం సిద్ధించాలన్నా హనుమంతుడిని ఒక్కసారి స్మరించడం, గణపతిని స్మరిస్తే విఘ్నాలు తొలగడం వంటిదే. అందుకే కార్యసిద్ధికర హనుమన్మూర్తి. పైగా కార్యసిద్ధి ఏదో ఆలస్యం చేయడు. హనుమంతుడిని ఆరాధించితే అతి శీఘ్రముగా కార్యసిద్ధి లభిస్తుంది. అందుకే సీతమ్మ ఒక మాట అంటుంది హనుమంతునితో, ఇప్పటికీ 10 నెలలైంది రాముడు ఉపేక్ష చేశాడు, 2 నెలలు గడువిచ్చాడు రావణాసురుడు, నా గతి ఏమిటి అంటే, అమ్మ ఇప్పటి వరకు ఆలస్యమైంది నీ జాడ ఎక్కడుందో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు తెలిసింది కనుక వెంటనే రాముడు వస్తాడు, వెంటనే ఈ ఆపద తొలగుతుంది, రామసహితంగా నువ్వు అయోధ్యకు వెళతావు, పట్టాభిషిక్తులైన మీ మూర్తులు మేము కళ్ళారా చూస్తామంటాడు హనుమ అంటూ క్షిప్రం ద్రక్షసి రాఘవం మనొక మాట అంటాడు. వెంటనే జరుగుతుంది అన్నాడు. ఆయన చెప్పినట్లే హనుమంతుడు వెళ్ళడం ఆలస్యం, రామచంద్రమూర్తి సేతుబంధనం చేసి వచ్చి రావణ్ణి సంహరించి తన అవతార కార్యాన్ని శీఘ్రంగా నెరవేర్చాడు. సీతమ్మని శీఘ్రంగా ఆనందప్రదాయకంగా అనుగ్రహించాడు. ఇలా మనం చూస్తుంటే భగవద్ అవతార కార్యం శీఘ్రంగా జరిగేటట్లు చేశాడు ఆంజనేయుడు. ఏనాడో అవతరించిన రామచంద్రమూర్తి తాను ఎందుకు అవతరించాడో అది తొందరగా అయ్యేటట్టు చేసినవాడు ఆంజనేయుడు. అందుకే కార్యసిద్ధిని శీఘ్రంగా కలిగించే లక్షణం హనుమంతుల్లో ఉన్నది. అందుకే హనుమద్భక్తులు ఆయన నుంచి పొందేటువంటిది రెండవ ప్రయోజనం కార్యసిద్ధికర ప్రయోజనం. మొదటిది ఉపకారం, రెండవది ఏమీ ఆశించకుండా చేసే ఉపకారం మనకు కావాలి. అందుకే మొదటిది అది చెప్పుకున్నాం. ఇక మూడవది హనుమంతుడి దగ్గర ఉన్నది జ్ఞాన లక్షణం. ప్రధానంగా హనుమంతుడు జ్ఞానస్వరూపుడు. ఇదే వాల్మీకి అడుగడుగునా చెప్తూ ఉంటాడు. సీతమ్మతో హనుమంతుడు ఒక మాట అంటాడు, అమ్మ నేను చేస్తున్న పనులు బట్టి నాకు హనుమాన్ అనే పేరు లోకంలో వచ్చింది అన్నాడు. హనుమానిత విఖ్యాతో లోకే స్వేన ఇవ కర్మాణ అని ఒక మాట ఉన్న సుందరకాండలో. నేను చేసిన పనులు బట్టి నాకు ఆ పేరు ఖ్యాతి వచ్చింది అన్నాడు. కొందరికి ఏదో పుట్టుకతో పేర్లు పెడతారు, ఆ పేరుకు తగ్గట్టు వాళ్ళు ఉండరు. హనుమంతుడు అలా కాదు, తన పేరుకు తగ్గట్టున్నాడు అని. అంతవరకు హనుమంతుడు చేసిన పనులేమిటి? తాను సముద్రలంఘనం చేసే వరకు హనుమంతుడు తన పరాక్రమాన్ని ఎక్కడా చూపించలేదు. మరి ఆయన చేసిన పనులేమిటి? అప్పటికైనా హనుమాన్ పేరు వచ్చింది కదా అంటే, ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు, గొప్ప యోగిగా ఉన్నాడు, బుద్ధిమంతుడిగా ఉన్నాడు. కనుక హనుమాన్ అనే మాటకి జ్ఞానస్వరూపుడు అని అర్థము, జ్ఞానవాన్. ఇది సంస్కృత అలంకార శాస్త్రాల ప్రకారంగా కూడా సరి అయిన అర్థం ఇదే. హనుమాన్ అంటే జ్ఞానవాన్. హనుమాన్ వాక్యకోవిద అంటాడు వాల్మీకి. శబ్దశాస్త్రంలో సమస్తములైనటువంటి విజ్ఞానాల్లో ఉద్దండు. వాక్యకోవిదుడు అనే మాటలోనే జ్ఞాని అని అర్థం. గొప్పగా మాట్లాడేవాడు అంటే అర్థం ఏంటి? అలా మాట్లాడగలిగే జ్ఞానం ఉన్నవాడు అని అర్థం. జ్ఞానాన్ని మాటలో చూపించాలి, చేతలో చూపించాలి. వ్యక్తీకరింపబడిన జ్ఞానమే వాక్కు. అది చేతలో వ్యక్తీకరింపబడాలి, జ్ఞానంలో వ్యక్తీకరింపబడాలి. రెండూ హనుమంతుడి దగ్గర ఉన్నాయి కనుక హనుమంతుడిని ఉపాసన చేస్తే లభించేది జ్ఞానము. అందుకే పిల్లలకి మొదటి నుంచి హనుమాన్ చాలీసాయో హనుమాన్ నామములో అలవాటు చేస్తే వాళ్ళ బుద్ధిశక్తి పెరుగుతుంది.
అందుకే తులసీదాసు హనుమాన్ చాలీసా అనే పేరుతో ఒక మంత్రరాశిని మనకు అనుగ్రహించాడు. తాను దర్శించి అనుభవించినటువంటి హనుమత్ ప్రభావాన్ని మొత్తం 40 చౌపాయిల్లోని నిబద్ధం చేశాడు. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అన్నాడు. హనుమంతుడు అంటేనే జ్ఞాన గుణ సాగర. కేవలం జ్ఞానం ఉంటే సరిపోతుందా? అది గుణాలను చూపించాలి. ఆ రెండు కూడా అపారంగా చూపించాడు కనుక జ్ఞానగుణ సాగరుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి హనుమంతుని ఉపాసించే పద్ధతుల్లో రకరకాలుగా మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. ఇక నివేదన పదార్థాలు కూడా హనుమంతునికి సర్వౌదనములు అన్నారు ఇక్కడ. అంటే అనేక రకాల సాత్విక పదార్థాలు నివేదించవచ్చు. అందున వడమాల వేయడం మొదలైనటువంటి ప్రసిద్ధిగా ఉన్నది. అదేవిధంగా హనుమంతునికి నవనీతం పూయడం కూడా చెప్పబడుతున్నది ఇక్కడ. ఆ నవనీతము పూసేటటువంటి లక్షణము ద్రవిడ దేశంలో మనకు ఎక్కువ కనబడుతుంటుంది. ఇక్కడ హనుమంతుని ఆరాధన పద్ధతులు ఇవన్నీ కూడా, అలాగే అరటిపళ్ళతో పూజించడము, కొబ్బరికాయలతో పూజించడము, ఇవన్నీ కూడా వివరించబడుతున్నాయి. ఇవి శాస్త్రాల్లో చెప్పబడిన ప్రక్రియలు. ఈ నవనీతము పూయడం అనేటువంటి దానివల్ల స్వామి యొక్క దయ, శాంతి రెండూ లభిస్తాయి. ఈ విధంగా జ్ఞానకారకుడై, కార్యసిద్ధికారకుడై ఉన్నటువంటి హనుమలో మరొక ప్రయోజనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఉపకారము, కార్యసిద్ధి, జ్ఞానము. ఇక 4వది ఆంజనేయ స్వామి అభయప్రదాత. ఎలాంటి భయాన్నించైనా బయట పెట్టగలడు. అదే చిన్నప్పటి నుంచి భయం కలిగితే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం అనేది అలవాటుగా ఉండేది ఆ రోజుల్లో. అంటే హనుమంతుడు ప్రధానంగా భయ సంహారకుడు, అభయప్రదాత. అందుకే స్వామివారు మొట్టమొదటిగా దూరం నుంచి వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడుతూ ఉంటే, వస్తూనే తతస్థు భయసంత్రస్తం వాలికిల్బిష శంకితం ఉవాత హనుమాన్ వాక్యం సుగ్రీవో వాక్యకోవిద అన్నారు. ఇక్కడ విశేషంగా చెప్తున్నది ఇక్కడ సుగ్రీవం వాక్యకోవిద అనడంలోనే సుగ్రీవుడితో వాక్యకోవిదుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు. ఎలాగా? తతస్థు భయసంత్రస్తం, భయంతో వణికిపోతున్నటువంటి సుగ్రీవునితో అన్నారు. అంటే భయపడకు అని సుగ్రీవుడికి చెప్పాడు. అందుకే భయనాశకుడు, అభయస్వరూపుడు హనుమ. అదేవిధంగా శోకంతో బాధపడుతున్న సీతమ్మ వద్దకు వచ్చి రాముని జాడ తెలియలేదు. ఒకవైపు రాక్షసుల బాధలు, మరొకవైపు రావణాసురుడు చేస్తున్న భయంకరమైన హెచ్చరికలు, వీటన్నిటితో ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి, పైగా తనవారు ఎవ్వరూ లేనటువంటి భయంకరమైన రాక్షసీగణ మధ్యంలో లంకలో ఉన్న సీతమ్మ వద్దకు హనుమంతుడు వెళ్ళి తాను చెప్పిన వాక్యాల ద్వారా ఆమె యొక్క శోకాన్ని పోగొట్టాడు. అందుకే సీతాశోక వినాశక అని ఆయనకు ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది. పైగా ఈ సీతమ్మకి రాముని గురించి చెప్పి ఒక ధైర్యాన్నిచ్చి ఆనందాన్ని కలిగించాడు. మళ్ళీ రామచంద్రమూర్తితో సీతమ్మ గురించి చెప్పి ఆయన్ని ఓదార్చి ఆయనకు ఆనందం కలిగించాడు. అందుకే రాముడు జగదానందకారకాన్ని స్తుతింపబడ్డాడు. జగత్తుకి ఆనందం రాముడు కలిగిస్తే రాముడికి ఆనందం హనుమంతుడు కలిగించాడు. అదొక విశేషమైన అంశం. అదేవిధంగా రాముడికి ఇచ్చిన మాట, అంటే సీతమ్మ జాడ వెతికి పెడతాను, తెలియజేస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. ఆ మాట నిలుపుకోగలనా లేదా అని దిగులు పడుతున్నటువంటి సుగ్రీవుని వద్దకు హనుమంతుడు ఆ జాడ తెలుసుకుని వచ్చి ముందు ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించాడు. ఈ విధంగా సుగ్రీవుడి శోకాన్ని కూడా పోగొట్టాడు. ఈ వెళ్ళిన హనుమంతుడు తిరిగి వస్తాడా, కార్యసాఫల్యం జరుగుతుందా అనేటువంటి ప్రశ్నతో ఎదురు చూస్తున్న జాంబవంతుడు, అంగదుడు మొదలైన వారికి కూడా హనుమంతుడు తిరిగి వచ్చి వార్తను చెప్పి ఆనందింపజేశాడు. ఇలా మనం పరిశీలిస్తే అందరికీ ఆనందాన్ని ఇచ్చాడు ఆంజనేయుడు. ఇక యుద్ధ సమయంలో కూడా రామరావణ యుద్ధంలో హనుమంతుడు చూపించిన పరాక్రమం చాలా విశేషమైనటువంటిది. అప్పుడు కూడా ప్రాణదాతగా హనుమంతుడిని చూస్తాం. ఈ విధంగా జ్ఞానదాత అయినవాడు, అభయప్రదాత అయినవాడు, ఆనందదాత అయినవాడు, ఇంకొక కోణం ప్రాణదాత. ఇది కూడా తెలుసుకోవాల్సింది. హనుమద్ ఉపాసన ఫలాలు ఇవన్నీ కూడా ప్రాణాలు ఇచ్చినవాడు. అందుకే రోగాలను పోగొట్టి ప్రాణాలు సందేహపడే పరిస్థితుల్లో కూడాను తిరిగి బ్రతికించగలిగే శక్తి హనుమంతుని వద్ద ఉన్నది. అందుకే ఆయన పేరే సంజీవరాయుడు. లక్ష్మణస్వామి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడు సంజీవ పర్వతం తీసుకొచ్చి ఉద్ధరించాడు. అందుకే సంజీవ పర్వతోద్ధార మమ దుఃఖం నివారయ ప్రసీద సుమహాబౌహో త్రాయస్వ హరిసత్తమ అనే మంత్రాన్ని శాస్త్రం మనకు చెప్తున్నది. మనోదుఃఖాలని, శారీరక దుఃఖాన్ని కూడా పోగొట్టగలిగేటటువంటి స్వామి ఆరోగ్యప్రదాతగా కనబడతాడు. ఇలాగా ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వడం రామాయణంలో 2 చోట్ల కనబడుతుంది. ఒకటి లక్ష్మణస్వామికి ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఇంకొకటి మొత్తం వానర వీరులు అందరూ కూడాను ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రానికి మూర్ఛితులై ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ సంజీవ పర్వతాన్ని తీసుకొస్తాడు. 2 పర్యాయాలు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి మొత్తం ఆ రామరావణ యుద్ధంలో రామచంద్రమూర్తి సైన్యాన్ని అనుగ్రహించాడు ఆంజనేయ స్వామి. తాను ధైర్యంగా నిలబడగలిగాడు, అందరిని నిలబెట్టాడు. అది తెలుసుకోవాల్సింది. అందరినీ బ్రతికించేటప్పుడు తాను బ్రతుకున్నాడు. అది విశేషమైన అంశం. తనకి ఏ అస్త్రము, ఏ శస్త్రము ఏమీ చేయలేదు.
అందుకు హనుమంతుడు ఇప్పుడు మనకి ప్రాణప్రదాతగా కనబడుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన అనుగ్రహాలు ఎన్ని రకాలుగా పరిశీలించామో మనం సమీక్ష చేసుకున్నట్లయితే, ఒకటి, స్వామివారు కార్యసిద్ధి ప్రదాత, అభయప్రదాత, ఆనందప్రదాత, ఉపకార బుద్ధి కలిగినవాడు, ప్రాణదాత, జ్ఞానదాత అని చెప్పుకున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం ఆంజనేయ స్వామి అనుగ్రహంలో ఏంటంటే రక్షణ శక్తి, కాపాడేవాడు ఆంజనేయుడు. అందుకే వనాలని, అరణ్యాలని, తోటల్ని హనుమంతుడు కాపాడుతాడని చెప్తారు. అందుకే తోటలలో ఆంజనేయ స్వామి వారు ఆరాధన చేసి, ఆంజనేయ సంబంధమైన ఏదో ఒక ఆరాధన తోటల్లో ఉంటే తోటలకు కూడా చీడ పట్టకుండా ఉంటుంది. దీనికి సంబంధించిన అంశం మనకి సుందరకాండలో కనబడుతుంది. సుందరకాండలో అశోకవనంలో హనుమంతుడు సంచరిస్తుంటే అశోకవనం సంతోషించింది స్వామి యొక్క ఆగమనాన్ని చూసి అనేటువంటి వర్ణన చేస్తాడు వాల్మీకి, వసంత ఇవ మేనిరే అనే మాటతో. ఈ విధంగా వనరక్షక హనుమన్ మంత్రం అని ఒక మాట ఉన్నది. అలా దేశంలో ఉన్న తోటలు, పంటలు అన్నీ కాపాడబడాలంటే దానిగా హనుమద్ రక్ష ఉన్నది. ఇలా హనుమత్ సంబంధమైన మంత్రాన్ని మనం పరిశీలిస్తుంటే అనేక రకాల భావాలు కనబడుతుంటాయి. సంకట మోచన, ఆపదుద్ధారక, ఇవన్నీ కూడాను హనుమద్ భక్తులకు అనుభవాలు. ఎప్పుడైనా భగవంతుడు అంటే ఏమిటనేది భక్తితో ఉపాసించే వారికి తెలుస్తుంది, కానీ పుస్తకాలు చదివి రీసెర్చ్లు చేసే వాళ్ళకి తెలియదు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఉపాసకుల అనుభవం, భక్తుల అనుభవమే మనకి వివిధ గ్రంథాలుగా లభిస్తూ ఉంటుంది. ఆ గ్రంథాల ఆధారంగా ఒక భక్తుడి అనుభవం మరొక భక్తుడికి పాఠమవుతుంది. అందుకు అనేక మంది భక్తులు, మహర్షులు, ముఖ్యంగా పరాశర మహర్షి మొదలైనటువంటి వారు, హనుమద్భక్తుల్లో గాలవుడు మొదలైన వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తాము అనుభవించినటువంటి హనుమత్ ప్రభావాన్ని వివిధములైన స్తోత్రాల ద్వారా, మంత్రాల ద్వారా మనకి అందించారు. ఇటీవలి కాలంలో తులసీదాసు సంకటమోచన హనుమద్ అనుగ్రహం పొందినటువంటి వాడు. అందుకని హనుమాన్ బాహుక్, బజరంగ బాన్, హనుమాన్ చాలీసా, వినయ పత్రిక ఇలాంటి అనేక గ్రంథాల ద్వారా మనకి హనుమద్ విశేషాలను నీటితో తెలియజేశారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ చాలీసా మొదలైన మంత్రాలతో, వివిధములైన పూజలతో ఈరోజు తృప్తిపరిచి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. హనుమంతుని వలె జితేంద్రియ లక్షణము, పరోపకార బుద్ధి, శారీరక పటుత్వము ఇవన్నీ కూడా భారత జాతికి లభించాలని ఆశిస్తూ, స్వామిని ప్రార్థిస్తూ, జై శ్రీ హనుమాన్.